ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ప్రకృతి రమణీయతకు వేలాది పుణ్యతీర్థాలకు ప్రసిద్ధి తిరుమల పుణ్యక్షేత్రం. ఈ దట్టమైన శేషాచల అడవుల్లో ఎన్నో వేల తీర్థాలు కొలువై ఉన్నాయి. ఈ తీర్థాల్లో కొన్ని తీర్థాలను మనం ప్రతిరోజు కూడా 300 సంవత్సర కాలంలో 365 రోజుల్లో కూడా దర్శించుకోగలం. ఆ తీర్థాల్లో ముఖ్యమైనవి చక్రతీర్థం, శంకుతీర్థం, ఆకాశగంగ తీర్థం, జపాలి తీర్థం మరియు పాపనాశన తీర్థం. ఈ తీర్థాలను మనం 365 రోజులు కూడా దర్శించుకోగలం. కానీ ఈ శేషాచల అడవుల్లో ఎన్నో వేలాది తీర్థాలు కొలువై ఉన్నాయి. ఆ తీర్థాలను మనం సంవత్సర కాలంలోని కొన్ని ముఖ్యమైన రోజుల్లో మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఆ తీర్థాల్లో ముఖ్యమైనవి రామకృష్ణ తీర్థం, కుమారధార తీర్థం మరియు తుంబుర తీర్థం. ఇందులో భాగంగా ఈ ఫిబ్రవరి నెల నుంచి ఈ తీర్థాలకు తిరుమల టీటీడీ ముక్కోటి నిర్వహించనుంది. అందులో భాగంగా మొదటగా ఫిబ్రవరి 1వ తేదీన పౌర్ణమి రోజున రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించనుంది టీటీడీ. అదేవిధంగా మార్చి 3వ తేదీన పౌర్ణమి రోజున కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనుంది. మరియు ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి రోజున తుంబుర తీర్థ ముక్కోటి నిర్వహించనుంది. ఈ తీర్థాల్లో మనం ఈ వీడియోలో రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశ. తిరుమల పుణ్యక్షేత్రం ఎన్నో వేలాది తీర్థాలకు ప్రసిద్ధి. అందులో మనం 300 సంవత్సర కాలంలో ప్రతిరోజు కూడా దర్శించుకోగలిగే క్షేత్రాల్లో శంకుతీర్థం, చక్రతీర్థం, ఆకాశగంగ తీర్థం మరియు పాపనాశన తీర్థం, జపాలి తీర్థం, వీటిని మనం ప్రతిరోజు కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. వీటిలో శంకుతీర్థం మనకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 దగ్గరలో ఉంటుంది. చక్రతీర్థం శిలాతోరణంకి దగ్గరలో ఉంటుంది. శిలాతోరణం నుంచి మనకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శిలాతోరణం వరకు కూడా మనకు బస్ సౌకర్యం కలదు. అదేవిధంగా జపాలి తీర్థం కూడా బస్ సౌకర్యం కలదు. కాకపోతే మెయిన్ రోడ్ నుంచి మనం 2 కిలోమీటర్ల లోపలికి నడవాల్సి ఉంటుంది జపాలి తీర్థానికి. అదేవిధంగా మనకు ఆకాశగంగ తీర్థానికి అదేవిధంగా పాపనాశన తీర్థానికి కూడా మనకు బస్ సౌకర్యం ఉంటుంది. మనం 365 రోజులు దర్శించుకోగలిగే ఈ తీర్థాలకు బస్ సౌకర్యం ఉంటుంది. అదే మనం రామకృష్ణ తీర్థం, తుంబుర తీర్థం మరియు కుమారధార తీర్థం దర్శించుకోవాలి అంటే పాపనాశనం డ్యామ్ నుంచి లోపలికి రామకృష్ణ తీర్థానికి 5 కిలోమీటర్ల దూరంలో, అలాగే కుమారధార తీర్థానికి 4 కిలోమీటర్లు మరియు తుంబుర తీర్థానికి దాదాపు 7 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కొండలను దిగాల్సి ఉంటుంది మనము. ఇందులో భాగంగా మొదటగా ఫిబ్రవరి 1వ తేదీన అనగా మకర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం జరుగుతుంది టీటీడీ. ఈ ఫిబ్రవరి 1వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటికి భక్తులను అనుమతిస్తుంది టీటీడీ. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటి రామకృష్ణ తీర్థానికి, కుమారధార తీర్థానికి మరియు తుంబుర తీర్థానికి సంవత్సరంలో కేవలం నిర్దేశిత సమయాల్లో మాత్రమే మనకు అనుమతిస్తుంది. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం పాపనాశనం డ్యామ్ వరకు బస్సులో వెళ్ళవచ్చు. పాపనాశనం డ్యామ్ నుంచి ఆ దట్టమైన అడవిలో మనం నడవాల్సి ఉంటుంది. పాపనాశనం డ్యామ్ దాటి అడవిలో నడవాల్సి ఉంటుంది. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటి గురించే ఇప్పుడు తిరుమల ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. దానికోసం దారి ఇప్పుడు కొత్తగా మనకు అడవిలో చెట్లన్నీ క్లియర్ చేసి మనకు దారి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దిగాల్సిన చోట చిన్న చిన్నగా మెట్లు చేయడం, అదేవిధంగా ఇనుప వంతెనలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా నడవడానికి పట్టుకోవడానికి వీలుగా తాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పాపనాశనం డ్యామ్ నుంచి వెళ్ళే సమయంలో పాపనాశనం డ్యామ్ పైన మనకు శ్రీవారి భక్తుల కోసం భోజన వసతి మరియు నీటి సదుపాయం కల్పిస్తుంది. అదేవిధంగా మనం కొద్దిగా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా నీటి సదుపాయం ఏర్పాటు చేస్తుంది టీటీడీ. ఎవరైతే ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటికి వెళ్తున్నారో వారికి 12 సంవత్సరాల చిన్నపిల్లలకు మరియు 50 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్లకు అనుమతి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా టీటీడీ కోరడమైనది. అదేవిధంగా రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తుంది టీటీడీ. 12:30 తర్వాత వచ్చిన వారికి అనుమతించడం జరగదు. దీనికోసం భక్తులు చాలా మంది, వేలాది మందులు, లక్షలాది మంది భక్తులు రామకృష్ణ తీర్థ ముక్కోటికి రావడం జరుగుతుంది. కాబట్టి
ఫిజికల్గా ఫిట్గా మరియు యాక్టివ్గా ఉన్న వారికి మాత్రమే అలో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రామకృష్ణ తీర్థానికి వెళ్ళే మార్గం ఈ విధంగా మంచిగా రాళ్ళు అలాగే దిగడానికి ఈ విధంగా ఉంటుంది. మరియు కొన్ని చోట్ల అయితే మరి జారిపడేంతగా కష్టంగా ఉంటుంది. ఈ యాత్రని సాహసోపేతంగా పేర్కొనవచ్చు. రామకృష్ణ తీర్థం స్థల పురాణం ప్రకారం రామకృష్ణుడు అనే మహర్షి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం కోసం ఘోర తపస్సును ఆచరించాడు. తపోనిష్ఠుడు అయిన మహర్షి చుట్టూ పుట్టలు పొదలు పెరిగిపోయాయి. అయినా మహర్షి చలించకుండా తపస్సును కొనసాగించాడు అట. మహర్షి తపస్సును భగ్నం చేసేందుకు దేవేంద్రుడు కుంభవృష్టి వర్షం కురిపించిన పుట్టలు కరగలేదు అట. అలా చివరికి రామకృష్ణ మహర్షి తపస్సును మెచ్చి ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యారు అట. మకర మాసం పుణ్యమి నక్షత్రాయుక్త పౌర్ణమి నాడు స్వామివారు ప్రత్యక్షమవడంతో సకల దేవతలు దిక్పాలకులు తీర్థంలో స్నానం చేసి పునీతులయ్యారు అట. ఈ రామకృష్ణ తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాప విముక్తితో పాటు సర్వాభిష్టములు సిద్ధిస్తాయని స్వామివారు అనుగ్రహించారట. నాటి నుండి ప్రతి ఏటా మకర మాసంలో వచ్చే పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రామకృష్ణ తీర్థానికి పౌర్ణమి సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి రామకృష్ణ తీర్థానికి ముందు చేరుకుంటారు. తర్వాత అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ స్వామి విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత పవిత్రమైన అభిషేక జలాలను అర్చకులు సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. 2026 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటిని నిర్వహించనుంది టీటీడీ పౌర్ణమి రోజున. ఈ రామకృష్ణ తీర్థ ముక్కోటికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి దీనికోసం అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది టీటీడీ. ఇక్కడ పాపనాశనం డ్యాం పైన మనకు శ్రీవారి భక్తుల కోసం భోజన వసతి మరియు నీటి సదుపాయం కల్పిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దారి పొడవునా మెడికల్ క్యాంపులు మరియు నీటి సదుపాయం కల్పిస్తుంది టీటీడీ. ఇక్కడ రామకృష్ణ తీర్థ ముక్కోటికి వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం భోజన వసతితో పాటు అలాగే ఫుడ్ అక్కడికి వెళ్ళి శ్రీవారి భక్తులు తీసుకువెళ్ళడానికి ఫుడ్ కూడా ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. వెళ్ళే భక్తులు ఫుడ్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా పాపనాశనం డ్యాం నుంచి రామకృష్ణ తీర్థానికి 5 కిలోమీటర్లు ఈ దట్టమైన అడవిలో సాహసోపేత యాత్ర చేసిన తర్వాత ముందుగా ఆ తీర్థంలో స్నానం ఆచరించి తర్వాత అక్కడ వెలిసిన శ్రీ రామచంద్రమూర్తి మరియు శ్రీకృష్ణ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తులు కూడా పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కొబ్బరికాయలు తీసుకొస్తే కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రామకృష్ణ తీర్థం ముక్కోటి దగ్గర రామకృష్ణ తీర్థం దగ్గర ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో అందంగా అక్కడికి వచ్చే భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది భక్తులు కాసేపు సేద తీరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వస్తారో భక్తులు ఈ రామకృష్ణ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యమని భావిస్తారు. అదేవిధంగా వెళ్ళేటప్పుడు తమతో పాటు కొంత నీటిని కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.